కొండపోచమ్మ జలాశయం పూజ్ నిర్వాసితులతో ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశం నిర్వహించారు. ఎకరాకు 16 లక్షల నుంచి 20 లక్షల వరకు నిర్వాసితులు పరిహారం అడిగారు. ఎకరాకు 12 లక్షల పరిహారం ఇప్పిస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారని రైతులు పేర్కొన్నారు. మామిడియాల, బైలంపూర్, తానేదారపల్లిని దత్తత తీసుకుంటారని, ముంపు బాధితులకు 2 పడక గదుల ఇళ్లు నిర్మించి ఇస్తామని తెలిపారు. ములుగు మండలం తునికి బొల్లారం వద్ద 130 ఎకరాల్లో ఇళ్లు నిర్మిస్తామని, భూములిచ్చి ప్రాజెక్టుల నిర్మాణానికి సహకరించాలని సీఎం అడిగారని రైతులు వివరించారు. 100 మంది సార్ కలిసినాము. సార్ ఏమన్నారంటే, నేను మీ ఊరు 3-4 ఊళ్ళు దత్తత తీసుకుంటా, మీకు ఏ ఇబ్బంది ఉన్నా నేను మీ తండ్రి లాంటి మీరు చూసుకుంటాను, తండ్రి లెక్క మీరు చూసుకుంటా, మీరు దీనికి సహాయం చేయాలి, సహకరించాలి. ఈ ప్రాజెక్టు ఎంతోమందికి ఉపయోగపడుతుంది. మీరు కూడా నా లెక్క కష్టపడే మీరు వచ్చి, నేను కాదంటలేను, మీ భూములు పోతున్నాయి, మీరు బాధపడుతుంది, నాకు కూడా బాగానే ఉంది. కానీ సార్ ఏమంటారంటే, మీరు సహకరిస్తే ప్రాజెక్టులు కడతాం, మీకు కూడా మంచిగా ములుగు రోడ్డుకు ఇల్లు కట్టిస్తా, అన్నీ చేస్తా అని మాకు చెప్పిండు. మేము మల్లన్న సాగర్కు ఎంతనైతే ఏ రేషియో ప్రకారం అయితే 11 రెట్లు 60,000 గవర్నమెంట్ వాల్యుయేషన్ ఉంటే 6 లక్షలు కట్టించారంటే 10.75 రెట్స్ అంటే నియర్లీ 11 రెట్లు కట్టించారు. కాబట్టి ఆ రేషియో ప్రకారం మాకు కట్టించుకుంటూ మాది హెచ్ఎండిఏలో ఉంది కాబట్టి మా భూములు మంచివి కాబట్టి దానికంటే ఎక్కువ పరిహారం చెల్లించేటట్టు మీ దయ ఉంచి మాకు చెల్లించాలని మేము అభ్యర్థించినాము. దానికి సార్ వారు సానుకూలంగా స్పందించి నేను మళ్ళీ 3 రోజుల్లో మీ ఊరికి వస్తానని చెప్పినాడు. విలేజ్ పోతుంది కాబట్టి సార్ చాలా న్యాయం చేస్తున్నాడు. మాకు డబ్బులు బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తున్నాడు. మాకు ఎకరాకి ఇంత అని చెప్తాడు. మొత్తం కమిటీ చేస్తున్నాడు. విలేజ్లో కమిటీ చేసి విలేజ్కి వచ్చి విలేజ్లో చెప్తాను. పరిహారం ఫర్ ఎకరా 16 అడిగినామండి. దాన్ని బట్టి మేము చెప్తాము, విలేజ్కి వస్తామని చెప్పాడు.